అసలు ఈ మూవీ తీయాలన్న ఆలోచన మీకు ఎలా కలిగింది? భారతీయత భారతదేశంలో ఎన్ని కష్టాలైనాయి, ఎన్ని నష్టాలైనాయి, అదే తెలంగాణ విమోచనం కోసం ఎంతమంది పోరాటం చేశారు, వాళ్ళందరినీ స్మరించుకోవాలంటే ఈనాటి యంగ్స్టర్స్, ఈనాడు బ్రతికున్న సమాజానికి తెలియజెప్పాలనే ఆలోచన వాళ్ళలో కలిగి ఆ పని చేశారు. అమిత్ షా గారు హోమ్ మినిస్టర్గా ఉన్నారు. ఈ 17 సెప్టెంబర్ అనే దాన్ని కూడా వాళ్ళు ఇది మేము కేంద్రం ఇప్పటిదాకా అందరు పార్టీలు వచ్చి నాటకాలు ఆడారు. 17వ సెప్టెంబరు అధికారికంగా జరుపుకోవాలి విమోచన దినం అని అందరూ. ఇంత అద్భుతమైన సినిమా రజాకర్ మూవీ గురించి అంటే మోదీ గారు అమిత్ షా గారి దగ్గర అంటే చర్చకు వచ్చిందంటారు. ఎందుకంటే ఒకరు అన్నారు మేము బ్యాన్ చేస్తాం, ఒకరు అన్నారు అది చేస్తాం, మేము నడవనీయం అని చెప్పి ఇవన్నీ జరిగినాయి కదా తంతులు. ఇది ఇప్పటిది కాదు కదా కథ, పోయిన జూన్ జూలై నుంచి నడుస్తున్నది. అంటే 396 రోజులు. ఈ 396 రోజులు ఏమేమి కుట్రలు అయినాయి, కుతంత్రాలు అయినాయి, ఎంతమందిని చంపేశారు, ఎంతమందిని మానభంగం చేశారు, ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం, అది కూడా నెహ్రూ గారు ఆ రోజు ప్రధానమంత్రి ఉండి కూడా ఆయన లైట్గా తీసుకుంటుండే. ఈ చరిత్రాత్మకమైనటువంటి చిత్రం తెరకెక్కించడంపై ఒక నిర్మాతగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎన్ని అయినాయి, కోణాలు ఎన్ని గ్రామాలల్లో ఎన్ని లక్షల మందిని చంపేసారు, 2 లక్షల మందిని చంపారు, 60,000 మహిళలను మానభంగాలు చేశారు. మానభంగాలు చేసి మత మార్పిడి కోసము ఎవడైతే ఒప్పుకోలేదో వాళ్ళందరినీ ఆ విధంగా చిత్రహింసను గురి చేశారు. యాజ్ ఇట్ ఈజ్ సెక్యూరిటీ థ్రెట్ ఉంది, చంపేస్తాం నరికేస్తామని చెప్పి భయపెట్టిన 1100 మెసేజ్లు ఉన్నాయి సోషల్ మీడియాలో. ఇది కాకుండా డైరెక్ట్గా నువ్వు ఫలానా జాగాలో ఉన్నావు, ఈ రూమ్లో ఉన్నావు అని చెప్పి నాకు ఫోన్లు వస్తాయి. ఇవి కాకుండా వాడెవడో నేనంట ఉస్మాన్ అలీ పాషా అయ్యా జాగిరా మన పెట్టింది, నీ అయ్యకు కాదు నీ తాతకు కూడా భయపడ్డా బిడ్డ, నేను గూడూరు నారాయణ రెడ్డి, గుండెలున్న గూడూరు నారాయణ రెడ్డి, ఎవ్వరికి భయపడి. అలాగే బీజేపీ ఎజెండాకు అనుగుణంగా మీరు సినిమా గీశారు అన్నట్టుగా కూడా కొంతమంది అంటున్నారు. దీని మీద